హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ మెమరీ టెక్నిక్స్లో భాగంగా సెకండ్ క్లాస్ చూస్తున్నాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్, అలాగే అందులో మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి మనం చెక్ చేసాం. ఆ ఈజీ మెథడ్స్ అనేది నేను చెప్పాను. సో ఈరోజు క్లాస్లో మరికొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి చూద్దాం. అందులో ఫస్ట్ భాగంగా బిమ్స్టెక్ అనేది చూద్దాం. బిమ్స్టెక్ అనేది అసలు దీని ఫుల్ ఫామ్ ఏందనేది మీరు ఒకసారి చెక్ చేస్తే, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. సో బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏందండి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 6th June 1997. 6th June 1997లో ఇది ఫామ్ అయిందండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఢాకా, అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకా బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. ఓకే, సో వన్స్ అగైన్ బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ చెప్తున్నాను. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకే, ఇందులో మెంబర్ ఆఫ్ కంట్రీస్ చెక్ చేస్తే మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, థాయిలాండ్ ఉన్నాయి. సో దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఆల్రెడీ రాశాను కూడా అక్కడ. ఎంబీబీఎస్ ఓకే, ఎన్ఐటి. సో నేను ఎన్ఐటీలో ఎంబీబీఎస్ చేశాను, అలా ఏదో ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్లో ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, థాయిలాండ్. సో ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఓకే, ఎస్ అంటే శ్రీలంక, ఎన్ అంటే నేపాల్, ఐ అంటే ఇండియా, టీ అంటే థాయిలాండ్. గాట్ ఇట్? ఎంబీబీఎస్ ఎన్ఐటీలో ఎంబీబీఎస్ చేశాను, లేదా ఎన్ఐటీ ముందు చెప్పుకుని ఎంబీబీఎస్ చెప్పినా పర్లేదు, బట్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఎం అంటే మయన్మార్. ఓకే, సో ఇంకా ఈజీ ఇంకొక ట్రిక్ చెప్తాను, ఎలా కొంతమంది పెట్టుకుంటారు, మరి కొంతమంది. సో ఆ ఉన్నదాన్ని చూడండి, బిమ్స్టెక్ కదా, బిమ్స్టెక్ బ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సో చూడండి, అందరూ ఆ పేర్లో ఉంది, ఆ బిమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్లోనే ఆ మొత్తం కంట్రీస్ అని వస్తాయి. బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్, టీ వరకే థాయిలాండ్, బి అంటే బంగ్లాదేశ్, ఎన్ అంటే నేపాల్. గాట్ ఇట్? బిమ్స్టెక్ బ్యాన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అన్నాను? ఢాకా. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 6th June 1997లో ఫామ్ అయింది. ఓకే, గాట్ ఇట్? ఒకసారి ఈ కంట్రీస్ క్యాపిటల్స్ అన్ని చెక్ చేద్దాం. ఓకే, మయన్మార్ క్యాపిటల్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. మయన్మార్ క్యాపిటల్ నెఫేడో. సో మయన్మార్ అంటే బర్మా. ఓకే, రంగూన్. నెఫేడో. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. భూటాన్ థింపు. శ్రీలంక శ్రీ జయవర్ధనపుర కొట్టే. నేపాల్ కాఠ్మండ్. ఇండియా న్యూఢిల్లీ. థాయిలాండ్ బ్యాంకాక్. సో దీస్ ఆర్ ద క్యాపిటల్స్. ఓకే, నెక్స్ట్ వన్ గల్ఫ్ కౌన్సిల్, జీసీసీ అంటారండి. గల్ఫ్ కౌన్సిల్ కంట్రీస్ అంటే దీని యాక్చువల్గా ఫుల్ ఫామ్ ఏంటంటే జీసీసీ అంటారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 25th May 1981. జీసీసీ. ఓకే, ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. జీసీసీ అంటే ఏంది? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఓకే, సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటే, ఇందులో కంట్రీస్ వచ్చేటప్పటికి క్యో సబ్జెక్ట్. ఓకే,
క్యూ సబ్జెక్ట్ ఓకేనా? క్యూ సబ్జెక్ట్ మనం షార్ట్ కట్కి ఎలా రాస్తాం? ఎస్యూబి సబ్ అని అంటాం. క్యూ సబ్జెక్ట్ ఓకే. క్యూ అంటే ఖాతార్, ఎస్ అంటే సౌదీ అరేబియా, యు అంటే యుఏఈ, ఓకే. బి అంటే బహ్రైన్, ఓ అంటే ఒమన్, కే అంటే కువైట్. క్యూ సబ్జెక్ట్ ఓకే ఆర్ క్యూ సబ్కు ఓకే అంటాం కదా హిందీలో, క్యూ సబ్ ఓకే అలాగే, లేదా క్యూ సబ్జెక్ట్ ఓకే. క్యూ సబ్జెక్ట్ అనేది మీ అందరికీ ఓకేనా? ఆ క్యూ సబ్జెక్ట్ మీ అందరికీ అర్థమైందా, ఓకేనా అని అడుగుతున్నాను. సో క్యూ అంటే ఖాతార్, ఎస్ అంటే సౌదీ అరేబియా, యు అంటే యుఏఈ, యుఏఈ ఫుల్ ఫామ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు, ఓకే. బి అంటే బహ్రైన్, ఓ అంటే ఒమన్, కే అంటే కువైట్. గాట్ ఇట్. సో దీంట్లో కంట్రీస్ క్యాపిటల్స్ చూద్దాం. ఖతార్ క్యాపిటల్ ఇస్ దోహా. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ ఇస్ అబుదాబి. బహ్రైన్ క్యాపిటల్ ఇస్ మనామా. ఓకే. నెక్స్ట్ ఒమన్ క్యాపిటల్ ఈజ్ మస్కట్. ఒమన్ క్యాపిటల్ ఈజ్ మస్కట్. కువైట్ సిటీ, కువైట్ క్యాపిటల్ ఈజ్ కువైట్ సిటీ. ఒమన్ క్యాపిటల్ ఈజ్ మస్కట్. ఓకే. నెక్స్ట్ కువైట్ ఈజ్ కువైట్ సిటీ. గాట్ ఇట్. అన్నీ వచ్చాయా? బహ్రైన్ ఈజ్ మనామా. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ ఈజ్ అబుదాబి. ఖాతార్ క్యాపిటల్ ఈజ్ దోహా. కువైట్ క్యాపిటల్ ఈజ్ కువైట్ సిటీ. Okay. Saudi Arabia capital is Riyadh. RIYADH. Saudi Arabia capital is Riyadh. Kuwait city. Oman, Muscat. Bahrain capital is Manama. Okay. Shall we go to next one? APTA. APTA. సో ఆప్టా ఫుల్ ఫామ్ ఏంటి చాలామంది తెలియదండి. ఇది పెద్దగా నోటెడ్ కాదని అందరూ అనుకుంటారు. బట్ ఇది లాస్ట్ టైం ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో దీని నుంచి క్వశ్చన్ అడిగాడు, ఆప్టాలో కంట్రీస్ అని. ఆప్టా అంటే ఏందో ముందు తెలుసుకోండి. ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఆసియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్, అది దాని ఆప్టా ఫుల్ ఫామ్. ఓకే. ఒకప్పుడు దీన్ని బ్యాంకాక్ అగ్రిమెంట్ అని పిలిచేవారు. ఓకే. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1975లో ఫామ్ అయింది. బట్ లేటర్ ఇది బ్యాంకాక్ అగ్రిమెంట్ అనేది. బట్ దీన్ని ఆసియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్గా ఎప్పుడు పేరు పిలిచారంటే దాన్ని చేంజ్ చేశారు. November 2nd, 2005 November 2nd దీన్ని ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్గా పేరు చేంజ్ చేశారు. స్టార్టింగ్లో ఏముండేది 1975లో బ్యాంకాక్ అగ్రిమెంట్గా పిలిచేవారు. ఓకే. సో దీంట్లో కంట్రీస్ ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆప్టా ఫుల్ ఫామ్ అర్థమైంది కదా, ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఏషియా, ఏ అంటే ఏషియా, పి అంటే పసిఫిక్, టీ అంటే ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే. సో ఇందులో కంట్రీస్ సిబిఐ క్లాస్. ఈ క్లాస్ సిఎల్ఏఎస్ఎస్ కాకుండా కేఎల్ఎస్ అని చదువుతున్నాను, సిబిఐ క్లాస్. సో మీరందరూ సిబిఐ క్లాస్కి వెళ్ళారా? ఆ టైప్లో సిబిఐ అంటే తెలుసు కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్, సిబిఐ. ఓకే. సి అంటే చైనా, బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, కే అంటే ఇక్కడ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఎల్ అంటే లావోస్, ఎస్ అంటే శ్రీలంక. ఓకే. సిబిఐ క్లాస్. ఆప్టా ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్లో కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సిబిఐ క్లాస్. సి అంటే చైనా, బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, కే అంటే కొరియా, ఎల్ అంటే లావోస్, ఎస్ అంటే శ్రీలంక. గాట్ ఇట్. సో ఒకసారి క్యాపిటల్ చూద్దాం. చైనా క్యాపిటల్ వి నో దట్, బీజింగ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాను, ఢాకా. ఇండియా క్యాపిటల్ మనకందరికీ తెలిసిందే, న్యూఢిల్లీ. కొరియా, సౌత్ కొరియా అయితే సియోల్, నార్త్ కొరియా అయితే ప్యాంగ్యాంగ్. ఓకే. సౌత్ కొరియా క్యాపిటల్ ఈజ్ సియోల్. నార్త్ కొరియా క్యాపిటల్ అయితే యాంగ్ అంటారు. ఓకే. దట్ ఈస్ కొరియా. లావోస్, వియత్నాం అని చదువుతారు, వియెంటిఐఎన్ఏ. ఓకే. శ్రీలంక క్యాపిటల్ ఈజ్ మీకు ఆల్రెడీ చెప్పాను,
శ్రీ జయవర్ధనపూరి కొట్టే, కొలంబో అని అంటారు. శ్రీ జయవర్ధనపూర కొట్టే, దాని పేరు చేంజ్ అయినట్టుంది, కొలంబో. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆప్టో మెంబర్స్ కంట్రీస్. సో నేను క్యాపిటల్స్ కూడా చెప్తున్నాను, అవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడుగుతాడు డిఫరెంట్గా. ఒక క్వశ్చన్ అయితే కరెన్సీ క్యాపిటల్ మీద అడుగుతుంటాడు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే కరెన్సీని ఈజీగా గుర్తుపెట్టుకోవడం అనేది నెక్స్ట్ రెడీ చేస్తున్నాను. ఓకే, సో మన డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ ఎప్పుడు కూడా మీకు ఏదో విధంగా ఈ ఖాళీ టైంలో కూడా మీకు ఏదో విధంగా మీకు కొంత సబ్జెక్ట్ అందించే విషయంలో ముందుంటుంది ఇప్పుడు కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వచ్చిన స్టేట్ ర్యాంక్స్ ఒకసారి గమనించండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. అందులో మీకు డౌట్స్, అందులో చాలా మెటీరియల్ పెడుతుంటున్నాం, అవన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి.